వెల్కమ్ బ్యాక్ టు బీసీ న్యూస్. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తూ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైద్య కళాశాలల పట్ల కూటమి ప్రభుత్వ చర్యలను వైసీపీ పూర్తిగా ఖండిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నారన్నారు. పేద ప్రజలంటే చంద్రబాబుకు తొలి నుండి అలుసన్నారు. కూటమి చర్యలను ఖండిస్తూ మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేస్తామన్నారు. మరి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు మరి అదేవిధంగా పేద ప్రజలకు మరి వాళ్ళకందరికి కూడా ప్రభుత్వ మెడికల్ వైద్య విద్య మరి అదేవిధంగా వైద్యాన్ని దూరం చేసే ఆలోచనలో భాగంగా మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తన అనుయాయులకు దారదత్తం చేసే కార్యక్రమాన్ని మొన్నటి దినం క్యాబినెట్లో ఆమోదింపజేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైంది. ఈ 76 సంవత్సరాలలో మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆయన ప్రభుత్వం వచ్చిన 5-6 నెలల్లోనే ఒక మహమ్మారి వచ్చింది, కోవిడ్ మహమ్మారి. ఈ కోవిడ్ వల్ల కేవలం రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి మనమందరం చూశాం. మరి వాళ్ళకందరికి కూడా వైద్యం అందక మరి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం గమనించాం. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆనాటి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేద ప్రజలకందరికి కూడా మెరుగైన వైద్యం అందించాలి. మరి అదే కాకుండా గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అని చెప్పి మరి ఆ రోజు ఆయన అనేక మెడికల్ కాలేజీలను స్థాపించడం జరిగింది. మరి తండ్రికి ఆదర్శంగా తీసుకొని మరి అదేవిధంగా కరోనా మహమ్మారిలో ప్రజలు పడిన ఇబ్బందులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ఇది బాగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రైవేట్ కాదు, ప్రభుత్వం ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజీలు స్థాపించాలి. మరి అది కూడా 8,500 కోట్ల రూపాయల వ్యయంతో మరి ఈ 17 మెడికల్ కాలేజీలు స్థాపించాలని మరి కేంద్ర ప్రభుత్వం కాడ మరి అనుమతి తీసుకొని మరి మొదటి సంవత్సరం 5 మెడికల్ కాలేజీలను పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా నిర్మాణం చేసి మరి ఆ కాలేజీల్లో మరి అడ్మిషన్స్ కూడా మరి ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 150 చొప్పున సీట్లు మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి అలాట్ చేయడం జరిగింది. మరి రెండవ సంవత్సరం కూడా ఇంకొక 5 మెడికల్ కాలేజీలు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఆ ప్రారంభ దశలోనే మరి ఎన్నికలు రావడము, మరి ఎన్నికల నోటిఫికేషన్లు రావడము, మరి తద్వారా మనకు సంబంధించిన 3 మెడికల్ కాలేజీలకు మాత్రమే మరి ఆ రోజు పర్మిషన్స్ వచ్చిన పరిస్థితి. దాంట్లో పులివెందుల కూడా ఒకటి. కేవలం కొద్దిగా ఏదో హాస్టల్ సరిగా ఏదో లేదని చెప్పి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పి మరి 50 సీట్లు మాత్రమే మరి ఆనాడు పులివెందుల మెడికల్ కాలేజీకు మరి 50 సీట్లు మాత్రమే అలాట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ ఒకటే ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఈ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాము. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ 10 మెడికల్ కాలేజెస్ ఏదైతే ప్రైవేటీకరణ చేయాలని చెప్పి మరి ఆ ఆలోచనల్ని విరమింపజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల శ్రేయస్సు కోసం, పేద ప్రజల శ్రేయస్సు కోసం ఖచ్చితంగా మీరు విరమణ చేసుకొని మరి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రారంభం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అప్పడా మాజీ వైస్ చైర్మన్, రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామ్ను నియమించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకటనలో తెలిపింది. గత ప్రభుత్వంలో అప్పడా వైస్ చైర్మన్గా నిరంతరం రైతుల వెంట ఉన్న వడ్డీ రఘురామ్ ఈ రంగానికి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు.
ఆక్వా రంగంలో విశేష సేవలు అందించడానికి వీలుగా తనకు ఈ పదవిని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి రఘురాం ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన నమ్మకానికి తగ్గట్టుగా రైతులకు సేవలు అందిస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ఆక్వా రైతుల తరపున నా తరపున ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎక్స్క్లూజివ్గా ఫర్ ఆక్వాకల్చర్కి నన్ను నియమించినందుకు ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం ఉందో ఆక్వా రంగం ఎంత ప్రసిద్ధి చెందింది, ఆక్వా రంగం ఎంత ప్రాముఖ్యత ఉంది, ఆక్వా రంగానికి ఎంత విశిష్టత ఉందని మొదటగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది స్థాపించి దాని ద్వారాగా సీడ్ కానీ ఫీడ్ కానీ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎంతో విరివిగా అవన్నీ కూడా ఆలోచన చేసి దాని ఆక్వా రంగం పట్ల ఆయనకున్న మమకారాన్ని మక్కువని చూపించే విధంగా వాటిలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి ఇవాళ ఆక్వా రంగాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా మేమందరం కష్టపడి ముఖ్యమంత్రి గారి నిర్ణయాల అనుగుణంగా ఏ విధంగా ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళామో ఆ సంగతి అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులందరికీ కూడా తెలుసు. ఈ ఆక్వా రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం ఇవాళ ఈ ప్రభుత్వానికి ఈ చిత్తశుద్ధి అనేదే లేకుండా కనపడతా ఉంది. ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్వా రైతుల తరపున వెన్నంటే ఉండి మీతో పాటు అడుగులో అడిగేసి ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంకి సమీపంలో ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పి రహదారి ప్రక్కకు దూసుకెళ్లింది. 2 తాటి చెట్ల మధ్య ఇరుక్కుని ఒరిగిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు. విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు బురద అవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పరీక్ష వ్రాయవద్దన్నందుకు చదువు నేర్పే గురువును ఓ విద్యార్థి కత్తితో పొడిచాడు. ఈ ఘటన నూజివీడు ఐఐటీలో చోటు చేసుకుంది. వినయ పురుషోత్తం అనే విద్యార్థి ఏలూరు జిల్లా నూజివీడు ఐఐటీలో ఫస్ట్ ఇయర్ ఎంటెక్ చదువుతున్నాడు. వినయ్ సక్రమంగా క్లాసులకు హాజరు కాకపోవడంతో ల్యాబ్ ఎగ్జామ్ రాయవద్దని, వ్రాయాలంటే హెచ్ఓడి పర్మిషన్ తీసుకోవాలని ప్రొఫెసర్ గోపాలరాజు సూచించారు. దీంతో ఆగ్రహించిన వినయ్ 2 కత్తులతో ప్రొఫెసర్పై దాడి చేశాడు. తోటి విద్యార్థులు అడ్డుకోవడంతో ప్రొఫెసర్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రక్క ప్రణాళికతోనే కత్తితో దాడి చేశాడని ప్రొఫెసర్ తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఆయన నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో మహిళల ప్రపంచ కప్ చారిత్రక ఘట్టమన్న ఏసీఏ పెద్దలు. టోర్నమెంట్ విజయవంతం కావాలని, అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించిన ఏసీఐ కార్యదర్శి సాన సతీష్ బాబు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తీవ్రంగా ఖండిస్తున్నామన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేసి వారి ఉసురు పోసుకోవద్దని హెచ్చరిక. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన 15 నెలల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఏపీ టీడీసీ చైర్మన్ నౌకసాని బాలాజీ స్పష్టం. గ్రహణ సంప్రోక్షణ అనంతరం భీముడు వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు. విశేష పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.